బానిసత్వాన్ని తెలంగాణ భరించదని, అందుకే ప్రజా పాలనలో స్వేచ్ఛకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాము ప్రజా సేవకులమని, పాలకులం కాదన్నారు. తప్పులు జరిగితే సరిదిద్దుకోవటానికి తాము సిద్ధంగా ఉన్నామని, అందరి సలహాలతో తాము ముందుకు వెళ్తున్నామన్నారు. గత 10 ఏళ్ల పాలనతో 100 ఏళ్ల విధ్వంసం జరిగిందన్నారు. తెలంగాణ సమాజం ఉన్నంత వరకు సోనియా గాంధీ గుర్తుంటారని, తెలంగాణతో సోనియాకు తల్లిబంధం ఉందన్నారు. తెలంగాణ వచ్చి 10 ఏళ్లైనా రాష్ట్ర గీతం లేదని, అందుకే జయ జయ హే సాంగ్ను రాష్ట్ర గేయంగా ప్రకటిస్తున్నట్లు చెప్పారు. అలాగే తాము తెలంగాణ నూతన చిహ్నాన్ని రూపొందించే పనిలో ఉన్నామని, తెలంగాణ చిహ్నంలో సలహాలు తీసుకుంటున్నామన్నారు. ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న టీజీని టీఏ స్థానంలో తీసుకొచ్చామని, త్వరలోనే తెలంగాణ నేపథ్యమున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందిస్తామన్నారు. తమ నిర్ణయాలు ఎవరికి వ్యతిరేకం కాదని, సంక్షేమం అభివృద్ధిలో ఎలాంటి రాజీ పడబోమన్నారు. ప్రజలకు హామీ ఇచ్చిన విధంగా గ్యారంటీలను అమలు చేస్తున్నామని, రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. 10 ఏళ్ల పాలన తెలంగాణ 100 ఏళ్ల విధ్వంసానికి గురి అయింది. భౌతిక విధ్వంసమే మాత్రమే కాదు, తెలంగాణ మూల స్వభావమైన స్వేచ్ఛపై దాడి జరిగింది. సామాజిక న్యాయం మేడి పండు చందంగా మారింది. ప్రజలందరికీ చెందాల్సిన రాష్ట్ర సంపద గుప్పెడు మంది చేతుల్లోకి చేరింది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు విధ్వంసానికి గురయ్యాయి. ఆర్థిక విధ్వంసం సంగతి చెప్పనక్కరలేదు. ఏ హోదాలో సోనియా గాంధీని ఆహ్వానించారని అడుగుతున్నారు. నేను చెప్పదలుచుకున్న, బిడ్డ ఇంట్లో శుభకార్యానికి తల్లికి హోదా కావాలా? తల్లిని ఆహ్వానించడానికి బిడ్డకు ఒకరి పర్మిషన్ అవసరమా? ఏ హోదా ఉందని, ఏ పదవిలో ఉన్నారని మహాత్మా గాంధీని మన జాతిపితగా గుర్తించుకున్నాం. తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు శ్రీమతి సోనియా గాంధీని ఈ సమాజం తల్లిగా గుర్తించి గౌరవిస్తుంది. ఈ గడ్డతో ఆ తల్లి బంధం రాజకీయాల బంధము కాదు, ఆ తల్లి బంధం పేగు బంధం ఈ తెలంగాణతో. తెలంగాణ వచ్చి 10 ఏళ్ళైనా ఇప్పటికీ మన రాష్ట్ర గీతము లేదు. ఉద్యమ కాలంలో ఉవ్వెత్తున స్ఫూర్తిని రగల్చిన జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం గేయమే మన రాష్ట్ర అధికార గీతం కావాలని ఆనాడు ఆశించాం. సహజ కవి అందశ్రీ రచించిన ఈ గేయం మన రాష్ట్ర గేయంగా ఉంటుందని విశ్వసించాం. ప్రజల ఆకాంక్షల మేరకు ఈ పర్వదినాన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర అధికార గీతంగా సగర్వంగా మా ప్రభుత్వం ప్రకటిస్తున్నది. 4 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష ప్రతిరూపంగా ఉండాలి. ఆ తల్లిని చూస్తే మన కన్న తల్లి యాదిలోకి రావాలి. సగటు తెలంగాణ గ్రామీణ మహిళా రూపమే తెలంగాణ తల్లి ప్రతిరూపంగా ఉండాలి. తెలంగాణ తల్లి కష్టజీవి, కరుణామూర్తి. ఈ రూపురేఖలతో తెలంగాణ తల్లి రూపానికి పునరుజ్జీవనం జరగాలి. త్వరలో ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి రూపుదిద్దుకుంటుంది. మేము అధికారం చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విధ్వంసమైంది. 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో తెలంగాణ కూరుకుపోయింది. శాసనసభలో శ్వేతపత్రము పెట్టి వాస్తవాలు ప్రజల ముందు ఉంచాం. రాష్ట్ర సంపద పెంచి పేదలకు పంచడానికి ఆర్థిక పునరుజ్జీవనం జరగాల్సిన అవసరం ఉందని మా ప్రభుత్వం గుర్తించింది. మా ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేస్తుంది. స్వల్పకాలిక ఆలోచనలు కాదు, దీర్ఘకాలిక ప్రణాళికలతో భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నాం. మొత్తం తెలంగాణకు గ్రీన్ తెలంగాణ 2050 మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం. రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజిస్తున్నాం. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న ప్రాంతాన్ని అర్బన్ తెలంగాణగా, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ప్రాంతాన్ని సబర్బన్ తెలంగాణగా, రీజనల్ రింగ్ రోడ్డు నుండి తెలంగాణ సరిహద్దుల వరకు ఉన్నది గ్రామీణ తెలంగాణగా నిర్ధారించాం.